హాయ్ ఫ్రెండ్స్, ఏం చేస్తున్నారు? అమ్మ చేతి వంట, అమ్మ చేతి కొత్త ఆవకాయ అంటే ఇష్టం లేని వాళ్ళు ఉన్నారా? అందులోనూ కొత్త ఆవకాయ. ఇక ఆవకాయ పచ్చడి ప్రిపేర్ చేసేటప్పుడు ఆ పచ్చడి కలిపిన గిన్నెలో వేడి వేడి అన్నం వేసుకొని కాస్తంత నెయ్యి వేసి అదే గిన్నెలో కలిపి తలా ఒక ముద్ద తింటుంటే అబ్బో, ఆ టేస్ట్ చెప్పడం చాలా కష్టం. ఎంత బాగుంటుందో కదా. నాకైతే అలా తినడం చాలా ఇష్టం. సో ఈరోజు పచ్చడి పెడుతుంటే మేము కూడా అలానే తిన్నాము. కాకపోతే ఆ వీడియో అనేది షూట్ చేయలేదు. అందుకని మళ్ళీ ప్లేట్లో కొంచెం అన్నం వేసుకొని మీకోసం ఇలా తీశానన్నమాట. చూసారా ఫ్రెండ్స్, వేడి వేడి అన్నంలో కొత్త ఆవకాయ వేసుకొని ఆ మిరపకాయ నంజుకొని తింటుంటే అబ్బో, మాటలు లేవు, మాట్లాడుకోవడాలు లేవు, మొత్తం ఆస్వాదించడమే. పక్కన ఇంట్లో చేసిన నెయ్యి ఉంటే వేసుకున్నాను. మీకు కొత్త ఆవకాయ అంటే ఇష్టమేనా? ఇలా ఈరోజు ఆవకాయ పచ్చడితో అయిపోయింది అన్నమాట. ఇంకేంటి ఫ్రెండ్స్, మీకు ఆవకాయలో ఏం వెరైటీ ఇష్టం? నాకు అయితే ఆవకాయ చికెన్ ఫ్రై సూపర్గా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. వీలైతే నేనే ఒక షార్ట్ చేసి అప్లోడ్ చేస్తాను. ఆవకాయ విత్ చికెన్ ఫ్రై చాలా టేస్టీగా ఉంటుంది. నేను ఒకసారి బయటికి వెళ్ళినప్పుడు హోటల్లో తిన్నాను. టేస్ట్ చాలా బాగా అనిపించింది. సో అప్పటి నుంచి ఎప్పుడైనా ఆవకాయ ఇంట్లో ఉంటే వెంటనే చికెన్తో చేసేస్తా. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది ఫ్రెండ్స్? నాకు తెలిసి ఈ వీడియో చూస్తుంటే మీకు నోట్లో నీళ్ళు ఊరుతూ ఉంటాయి. సో అందుకోసం మీకు కూడా ఒక ముద్ద పెడుతున్నాను, తినండి. టేస్ట్ ఎలా ఉందో కామెంట్లో చెప్పండి. నేను చూడు ప్లేట్ మొత్తం కంప్లీట్ చేసేసా. బాయ్ ఫ్రెండ్స్, బాయ్ బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఓకేనా?